అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఉప్పెరగూడెం పంచాయతీ సగర్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నుండి నక్క రాంబాబు కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని విజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ యువత బైక్ ర్యాలీ నిర్వహించి విజయ్కి ఘన స్వాగతం పలికారు. భగీరథ మహర్షి విగ్రహానికి మరియు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న విజయ్ ఆయా సమస్యలను గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఉప్పెరగూడెం ప్రజలు చూపించే అభిమానం అమూల్యమని, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అనంతరం ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలు తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, కార్యకర్తలకు ఎప్పుడూ తమ కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నక్కే అచ్చయ్య కుటుంబానికి విజయ్ తమ వ్యక్తిగత నిధులు 1,50,000 రూపాయలు అందించి ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కారక సత్యనారాయణ, తాండవ వైస్ చైర్మన్ మేడవరెడ్డి జోగిబాబు, నగర సాధికార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నోకరాజు, అనకాపల్లి జిల్లా సెక్రటరీ నక్కా రమణ తదితరులు పాల్గొన్నారు.